బావా అయ్యో బావా నా బాలు బావేం అలాంటోడు కాదు అన్నా గారు ఇప్పుడు ఏమండి ఈ మధ్య చిత్రాలు కొన్ని ఎప్పుడప్పుడు చూసినప్పుడు నేను ఎక్కువగా చూడడం లేదు. అంటే టీవీ వచ్చింది కదా, ఎప్పుడైనా టీవీలో చూడడం, మా పిల్లలు నటించింది ఏదైనా థియేటర్లో వేస్తే చూడడం, ఆ రోజు నాకు వీలుంటే చూడడం, లేకపోవడం ఇలా జరుగుతుంది. ఈ మధ్య దాదాపు ఒక సుమంత్ యాక్ట్ చేసిన పిక్చర్ ఏదో ఒకటి చూసినట్టు, గోల్కొండ స్కూల్ చాలా బాగుంది. పాతదనంలో మంచితనాన్ని గట్టిదనాన్ని తీసుకోవాలి, కొత్తదనంలోని అభ్యుదయాన్ని దీనికి తీసుకొచ్చి జోడించాలి, అప్పుడే ప్రపంచం ముందుకు నడుస్తుంది అంటాడు 550 సంవత్సరాల క్రితం కాళిదాసు. అది ఎప్పుడు నేను ఫాలో అవుతూ వచ్చాను. ఎప్పుడు ఫాలో అయినా, ఇండస్ట్రీలో ఎవరు ఫాలో అయినా సక్సెస్ ఖాయం. దట్ సక్సెస్ ఈజ్ 100% లవ్. ఈ మాట అందుకే చెప్తున్నాను. మేము కూడా లవ్ చేశాం, కానీ ఇప్పుడు కొత్త పద్ధతులు చేయలేదు, నెమ్మదిగా చేసేవాడు. మరి నా హిస్టరీ అంతా లవ్ హిస్టరీయే కదా. అయితే ఇప్పుడు చూడగానే డ్యాన్స్ వచ్చేస్తుంది. అట్లా చూడడం ఏమిటో, డ్యాన్స్ పుట్టుకు రావడం ఏమిటో. లవ్ పుట్టుకు రాదు, డ్యాన్స్ పుట్టుకొస్తుంది. అలా కాకుండా, ఆ పద్ధతి కాకుండా, ఈ నిర్మాతలో ఉందో, అధిపతిలో ఉందో, డైరెక్టర్లో ఉందో, రచయితలో ఉందో, అందరిలో కలిపి ఉందో, ఏమున్నా డైరెక్టర్ ఈజ్ ది హెడ్, ది టీమ్ ఈజ్ ది కమాండర్. I believed always in writer and commander and producer. అంటే ఇటువంటి సబ్జెక్టు అభిరుచికి తగ్గట్టుగా నిర్ణయించేవాడు ముందు కథ నిర్ణయించుకున్నా కాకపోయినా ఇటువంటి అభిరుచులతో తీయాలనుకునే నిర్మాత. అది అరవింద్ గారు కానీ, లేకపోతే బన్నీ కానీ, మరొకరు కానీ. దాని వెనక ఎవరున్నారో నాకు తెలియదు. అరవింద్ గారే ఉన్నారని నేను అనుకుంటున్నాను, కాబట్టి ఆయనే నన్ను పిలిచారు కాబట్టి. ఈ సబ్జెక్టు డైరెక్టర్ హ్యాండిల్ చేసిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం కాదు, అత్యద్భుతం. దెర్ ఇస్ నో అదర్ వర్డ్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఇది పిక్చర్ రిలీజ్ కాకముందు చైతన్యతో చెప్పాను, నాగార్జునతో చెప్పాను, ఇమీడియట్గా ఆయనతో చెప్పాను. ఈ రోజున సక్సెస్ఫుల్గా పోతుంది కాబట్టి దాని గురించి చెప్పడం కాదు. ఇది నేను ఎంత అప్డేట్ అవుతున్నాను, ఎంత వెనకబడిపోతున్నాను అని దెర్ ఇస్ అన్ ఎసెన్ మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాను అనమాట నా గురించి నేను. అయితే నేను దోవ తప్పలేదు, నాకు 87 ఏళ్ళు వచ్చినా దోవ తప్పలేదు. నాగ చైతన్య కంటే 1 ఇయర్ మెంటల్లీ తక్కువ వయసులోనే ఉన్నాను అని చెప్పడానికే. అలా ఉండకపోతే ఆర్టిస్టు ఈ వయసులో నా వయసు వేషం వేయాల్సి వచ్చినా, నా ఈ వయసులో ఎప్పుడైనా ముసలి మొగుడు పడుచు పెళ్ళాం అనే వేషం వేయాల్సి వచ్చినా, అంటే నేను కొరతనం రావాలి కదా నాగ చైతన్య ఏజ్కి మెంటలీ. అంటే మనం సిద్ధంగా ఉండాలన్నమాట ఆర్టిస్టులు అనేవాళ్ళు. దట్స్ ది యాటిట్యూడ్ ఇఫ్ యువర్ ఫేస్ ఈజ్ సూటబుల్ ఫర్ దోస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంచేత దీన్ని మలిచిన తీరు, లిటిల్ ఎక్సెంట్రిక్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఈ పాత్రలో. వీళ్ళకి కాదు, వీరికి హెరిడిటరీ క్రియేట్ చేశాడు డైరెక్టర్. ఆ ముసలాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళ క్యారెక్టర్స్ హెరిడిటరీ ఎక్కడుందంటే మూలం అక్కడుంది, ముసలాడి వేషంలో. వీడిని సాఫ్ట్గా పెడతారేమో నా బుట్టాన్ని తీసుకొచ్చి అని కాదు, వాడికి కూడా తెక్క పెట్టారు. వాళ్ళ అమ్మకు కూడా తెక్కుంది, వాళ్ళ భార్యకి కూడా. మాట్లాడదు కానీ తెక్కుంది, ఆయన మాట్లాడతాడు తెక్కుంది, కానీ తెక్క మాత్రం అక్కడ ఉన్నది. అంటే ఈ మాట తప్పుగా అనుకోవద్దు, ఏమాత్రమైన తెక్క మనకు కూడా లేకపోతే ఇటువంటి పిక్చర్ తీయడం చాలా కష్టం. అది మీ అనుభవాలు నాకు తెలియదు, కానీ బాబు నాది ఊహ, నాది క్యాలిక్యులేషన్. యాక్చువల్లీ సార్,
ఏంటి నాకు తెలియదండి ఇన్ఫాక్చుయేషన్ అంటే. నాకు నిజంగా తెలియక ఇంగ్లీష్ తెలియక మాట్లాడుతున్నాను. చెప్పండి. తెలుగులో సరైన పదం లేదు సార్ యాక్చువల్గా. అంటే ఆకర్షణ అని అంత మించి ఆకర్షణే. Yes, sir. అదే కూర్చోండి. ఆకర్షణే పొట్ట మీద రాసి ఉన్నాయి అక్షరాలు, హీరోయిన్ పొట్ట పైన. ఆకర్షణ పొట్ట చూసి లవ్ చేస్తున్నట్టున్నాడు ఈ కుర్రుడు. అక్కడికి ప్లాన్ చేశారు. ఒక వయ్యారంగా పడుకోబెట్టారు, లొట్టలు చూపిస్తూ, పల్లాలు ఎత్తులు వంపులు చూపిస్తూ పడుకోబెట్టారు. అది బాగానే ఉంది, అట్రాక్టివ్గా. మనకి ఆ మాత్రం కావాలి కదా కుర్రాడు దోవలో పడాలంటే. బట్ అక్కడ రాసింది ఎక్కడో సందులో రాసింది చూపించున్నాడు అంటే ఈ సో క్లవర్లీ సైలెంట్లీ హీఈస్ లుకింగ్ ఎట్ దిస్. దట్స్ హౌ ఈజ్ బీయింగ్ అట్రాక్టెడ్. ఓహో, ఈ సందులు చూడడమే ఇన్ఫాక్చుయేషన్ కాబోలు నాకు తెలియచావదు ఇంతకాలం. నేను కూడా ఆ పనులు చేశాను కానీ నాది వేరే అర్థం. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ వండర్ఫుల్, సింప్లీ వండర్ఫుల్. నేను పొగడ్డానికి రాలేదు, నిజం చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. ఇటువంటిది ధైర్యంతో తీసిన నిర్మాతలకి, దీనికి పనిచేసిన అన్ని రకాల టెక్నీషియన్స్కి, అందరికీ, రైటర్కి, ఈ సీడ్ వేసిన రైటర్కి చెబుతూ, మా నాగార్జున కానీ చైతన్య కానీ మా పిల్లలు మనవాళ్ళు ఎవరు యాక్ట్ చేసినా వీళ్ళందరూ ఫోన్లు వీళ్ళు రహస్యాలుగా దాచుకుంటారు. వీళ్ళు నాది మాత్రం పాపులర్ అవుతుంది. అందుచేత ఈ ఆడపిల్లలు, ఈ వయసు ఆడపిల్లలు అందరూ ఫోన్ చేస్తారు. ఏమంటే మీరంటే నాకు చాలా అభిమానం అండి, నీకు ఎంత వయసు అమ్మా అని అడుగుతాను నేను. ఏదో నాకు 18 అండి అది ఇది అంటారు. వాడు ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. నాగ చైతన్య ఫోన్ ఇస్తారా సార్? అమ్మా నీకు నాగ చైతన్య ఎందుకమ్మా, నేను రెడీగా ఉన్నాను మాట్లాడడానికి. అయితే పోనీ కానీ నాగార్జున ఫోన్ అన్నా ఇవ్వనంటే, అమ్మ నంబరు నాకు తెలుసు కానీ ఇవ్వనని ప్రామిస్ చేశాను, తెలియదని అబద్ధం ఆడలేను, నాకు తెలుసు. అయితే వాళ్ళకి ప్రామిస్ చేశాను కాబట్టి ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకుంటున్నాను. నేను మాత్రం ఇవ్వలేను తల్లి. ఏదైనప్పుడు నీకు మాట్లాడాలంటే నాతో మాట్లాడి, నాకు కూడా సరదాగా ఉంటుంది, టైం ఖాళీగా ఉన్నాను, మాట్లాడతానని చెప్తుంటాను. అంచేత దట్స్ సో వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. నాకు విజయవాడ నుంచి నాకు బాగా కావాల్సిన మనిషి, జనరల్గా సినిమా రిలీజ్ అయినప్పుడు నాది కానీ ఇంట్లో సినిమా ఏది రిలీజ్ అయినా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ సినిమాకి కూడా అలాగే ఫోన్ చేసి చాలా బాగుంది, చాలా బాగా ఆడుతుందని మొదలుపెట్టి అలాగే చేశాడు. తర్వాత ఇది ఫస్ట్ 2 days అయింది, లాస్ట్ 2 days నుంచి ఫోన్ చేయడం మానేశాడు. పెట్టలేదు ఏంటి అంటే, మీరు అదే కలెక్షన్స్ అడుగుతారు అని, ఎలా ఉన్నాయని అడుగుతారని ఫోన్ చేయట్లేదు, మీ సినిమాలు అన్నిటికంటే దాటేసింది సినిమా, 4 daysలో దాటేసింది అని చెప్పాడు. దానికి రియలీ ఐఎమ్ 100% హ్యాపీ. అండ్ ఈ 100% లవ్కి, సక్సెస్కి కారణమైన అల్లు అరవింద్ గారికి, ఆ కథ ఇటువంటి కథ అని ఎన్నుకున్నందుకు, అది నాకు వచ్చి చెప్పి చైతన్య చేస్తే బాగుంటుందని చెప్పినందుకు, అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అలాగే అటువంటి కథ తయారు చేసిన సుకుమార్ గారికి, అండ్ ఫెంటాస్టిక్ స్టోరీ. అండ్ నాకు యాక్చువల్గా క్లైమాక్స్ చెప్పలేదు సినిమాలో, కథ చెప్పినప్పుడు లాస్ట్ 2 reels అక్కడ వరకు తీసింది ఎలా తీయబోతున్నారో పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ క్లైమాక్స్ దానికి నేను అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఈ సినిమాలో యాక్చువల్గా నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ సీన్ ఇలా ఉంటుంది అని ఆ సినిమా చూస్తూ అనుకున్నాను. బట్ ఏ సీను మనం అనుకున్నట్టు లేదు, అదొక చాలా డిఫరెంట్ యాంగిల్లో దాన్ని ప్రజెంట్ చేసి, అలాగే నాన్న అన్నట్టు ఇందాక ఆ తాతగారు క్యారెక్టర్ కానీ అటువంటి ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ నాగ చైతన్యతో ఇంత బాగా చేయించుకోవడం తనకి, నాగ చైతన్యకి పెద్ద ఎసెట్ అది. అండ్ ఐఎమ్ షూర్ సుకుమార్ గారు ఈ సినిమాలో చైతన్యకి నేర్పించిన యాక్టింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ తనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే
నాగ చైతన్య కన్నా తమన్నా చాలా బాగా చేసింది. అండ్ షీ వాజ్ ఫెంటాస్టిక్ ఈ సినిమాలో. తన ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ, అండ్ బయట రివ్యూస్ చూసినా అవి చూసినా అదే చెప్తున్నారు. అండ్ ఐ కంగ్రాచులేట్ హర్ అండ్ ఎస్పెషలీ మై కంగ్రాట్స్ టు యూ. అండ్ సో సుకుమార్, మరి ఇటువంటి యంగ్ లవ్ స్టోరీస్ నాతో తీలేరు ఇప్పుడు. బట్ ఏమన్నా నా ఏజ్కి సూట్ అయ్యే క్యారెక్టర్ ఏమన్నా ఉంటే ప్లీజ్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్. యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇందాక మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. అండ్ చేస్తున్నప్పుడు ఆయన గీతాంజలి సినిమా ఆయనకి ఇన్స్పిరేషన్, ఫిల్మ్ డైరెక్టర్ అవుతాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడో నేను చేసిన ఒక మంచి పని, ఒక మంచి సినిమా తీసుకొద్దామని చేసిన పని ఇప్పుడు నా కొడుకు ఒక మంచి సినిమా ఇచ్చిందని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అరవింద్ గారు మీరు లేరు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ.